అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. ఇర్మియా 40:4. ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. దేశమంతటా నీకేమీ అడ్డం లేదు. ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ప్రైజ్ ది లార్డ్. నెబూజరదాను అధిపతికి యూదా మీదను, యెరూషలేము మీదను, బబులోనులోను కూడా అట్టి అధికారం కలిగి ఉన్నాడు. అందుకే ఈ మాటలు ఇర్మియాతో చెబుతూ ఉన్నాడు. ఇర్మియాకు తన సొంత దేశంలో, తన సొంత ప్రజల మధ్యలో తనకు భద్రత లేని సమయం అది. అద్భుతం ఏమంటే, బంధకాల నుండి, సంఖ్యల నుండి విడిపించిన అధికారి ఇర్మియాతో చెబుతున్నాడు. ఏమనంటే, బబులోనుకు నాతో కూడా వచ్చట మంచిదని నీకు తోస్తే నాతో రా, లేకుంటే ఎక్కడికి వెళ్ళటం నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళటం మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళు. దేశం అంతటా నీకు ఏమీ అడ్డం లేదు, నేను మాత్రం నేను భద్రంగా కాపాడుతాను అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన వారిని గురించి ఒకప్పుడు యాకోబుతో దిక్కుతోచని స్థితిలో ప్రాణ భయంతో ప్రయాణిస్తున్న సమయంలో, మరి ఆదికాండం 28:15, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించుదును అని దేవుడని యెహోవా చెప్పినారు యాకోబుతో. ఆ తర్వాత మోషేను గురించి చూస్తే నిర్గమాకాండం 3:12, తన ప్రజలను విడిపించుటకుగాను మోషేను ఐగుప్తుకు పంపిస్తూ, నిత్యముగా నేను నీకు తోడైందును, నీవు ఈ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు, నేను నిన్ను పంపితునన్నటకు ఇది నీకు సూచన అని రూఢిగా చెప్పినాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు 4:12 కాబట్టి వెళ్ళుము, నేను నీకు తోడయుండి నీవు ఏమి పలుకవలసిందో నీకు బోధించదనని అతనితో చెప్పాడు. మరో మాట 15 తనకు తోడుగా పంపుతున్న అహరోను గురించి కూడా, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదనని భరోసా ఇచ్చాడు దేవుడని యెహోవా. ప్రైజ్ ది లార్డ్. అహరోను మోషేకు ఐగుప్తు ఫరో రాజుతో మరి మాట్లాడు వరకు పర్వాలేదు. మోషే దేవునిని కలుసుకుంటకు కొండ ఎక్కి తిరిగి రావడం ఆలస్యం అయ్యేసరికి అహరోను ప్రజలను కంట్రోల్ చేయట్లో ఫెయిల్ అయిపోయాడు. అందువల్ల మరలా మోషే దేవునితో 33:12 చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. 15 నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము అన్న మోషే మాటకు సమాధానంగా యెహోవా 17 నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను అని చెప్పారు ప్రభువైన యెహోవా. ఆ తర్వాత యెహోషువ మరి మోషే మరణానంతరం యెహోషువను ధైర్యపరుస్తూ 1:5 నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండును, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. అలాగే మరి 9 చూస్తే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును అని మరి అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు దీనిని తన అనుభవంలో నుండి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన 139, 8-10 నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును అంటున్నాడు. అవును, అది యాకోబు మోసగాడిగా ప్రాణభయంతో పరుగులు తీస్తున్న యాకోబు అయినా, ఐగుప్తు రాజైన ఫరో మరి బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించటకు పంపబడుతున్న మోషే అయినా, అహరోను అయినా, నాయకుని మరణానంతరం భయాందోళనతో బాధ్యతలు స్వీకరించబోతున్న యెహోషువ అయినా, స్వదేశంలో స్వజనుల మధ్య తన ప్రాణానికి భద్రత లేని ఇర్మియా ప్రవక్త అయినా, ఒకవేళ ఈ దినాన్న నీకైనా నాకైనా భద్రతనిచ్చేది భరోసా, అట్టి వాగ్దానాన్ని ఇచ్చి నడిపిస్తున్న వారు మన దేవుడైన యెహోవా మాత్రమే. మనల్ని సాతాను చెర నుండి వాడు బిగించిన సంఖ్యల నుండి తన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా
వారి శిలువ మరణం పునరుద్ధానం ద్వారా విడిపించి తన వాక్కునిచ్చి తాను పంపిన పరిశుద్ధాత్మ ద్వారాను కుమారుని రక్తం ద్వారాను ప్రతి చోట మనం వెళ్ళే ప్రతి స్థలమందును భద్రత కాపుదల ఇచ్చువాడు మన ప్రభువు మాత్రమే. మన యొక్క శత్రువుల నుండి మన నివాస స్థలంలోనూ మన ప్రయాణంలోనూ నిన్ను నన్ను భద్రముగా కాపాడేది మన దేవుడైన యెహోవా మాత్రమే కదా. అవును, అందుకే మనం ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం, ఆయన పట్ల కృతజ్ఞతతో జీవించబద్ధులమై ఉన్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, మా శత్రువైన సాతాను యొక్క చెర నుండి సంఖ్యల నుండి విడిపించడం మాత్రమే కాదు కానీ మా పనుల్లో మా ప్రయాణాల్లో మా జీవిత యానంలో మా జీవిత యాత్ర ముగి వరకు భద్రత కాపుదల, అందుకే మీరు ఇచ్చిన భరోసా వాగ్దానాలు బట్టి ఎల్లవేళలా మేమందరము నిండు కృతజ్ఞతతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తూ మా జీవిత యాత్ర ముగింపు వరకు కొనసాగించినట్టు కృపా భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.